ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు కొరకు దేవుని వాగ్దానము మనము ఆదికాండము 13వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుకుందాం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇది. ఈ వాగ్దానం ఎప్పుడు వచ్చింది అబ్రహాం కంటే? లోతు అబ్రహాము ఇద్దరు విడిపోయిన తర్వాత వచ్చినటువంటి వాగ్దానం. మరి లోతు అబ్రహాం ఎందుకు విడిపోయారంటే, లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు చిన్న గొడవ ఏర్పడింది. కాబట్టి మనం విడిపోవడం మంచిదనే ఆలోచనతో వారిద్దరు విడిపోయారు. అబ్రహాము లోతుకు ఒక అవకాశం ఇచ్చాడు. నీవు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళ్తాను, ఒకవేళ నీవే ఎడమ తట్టు వెళ్తే నేను కుడి తట్టు వెళ్తానని అబ్రహాము లోతుకు అవకాశం ఇచ్చాడు. లోతు తన కన్నులెత్తి చుట్టుపక్కలంతా చూశాడు. చూసినప్పుడు ఆయన తూర్పు తట్టు ఆ ప్రాంతం ఎన్నుకున్నాడు. తూర్పు తట్టు ప్రాంతం ఎన్నుకున్నాడంటే అది 10వ వచనంలో రాయబడింది. అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీరు పారు దేశమై ఉండెను. ఎలా కనబడింది ఆయనకి? ఐగుప్తు దేశము వలె కనబడింది. అది యెహోవా తోట వలె కనబడి, అంటే పచ్చగా చక్కగా చూడ్డానికి కంటికి చాలా ఇంపుగా మంచి పచ్చదనంతో కనబడింది, సస్యశ్యామలంగా కనబడింది. ఇక్కడ వెళ్తే నేను నా సంతానము దీవించబడతాం, ఇక నేను వర్ధిల్లుతాను అని కంటికి కనబడే మంచి ప్రాంతాన్ని లోతు ఎన్నుకున్నాడు. అంటే తన బయటి రూపానికి కంటికి కనబడేదే ఆశీర్వాదం అనుకున్నాడు. అబ్రహాము తన కంటికి కనబడేటటువంటి ఈ లోక సంబంధమైనది నిజమైన ఆశీర్వాదం కాదు. నిజమైన ఆశీర్వాదం దేవుని వాగ్దానంలో ఉంటుంది. దేవుడు ఏది చూపిస్తే అదే ఆశీర్వాదం, ఎక్కడ నడిపిస్తే అక్కడే ఆశీర్వాదం. దేవుని సన్నిధి ఎక్కడుంటే అదే ఆశీర్వాదం. దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఎక్కడున్నా దీవించబడతాను. అరణ్యమైన, ఎండిన ప్రాంతమైన, ఎడారి అయినా, అది ఏ ప్రాంతమైనా దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంటే నేను అక్కడ దీవించబడతాను. అంటే లోతు ఈ లోక సంబంధమైన విషయాలపైన ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళాడు. అబ్రహాము దేవుని వాగ్దానమును ఆధారం చేసుకొని, దేవుని మాటను ఆధారం చేసుకొని, దేవుని వాక్యము నాకు దీవెన, వాగ్దానం నాకు దీవెన, దేవుడు మాటను నెరవేరుస్తాడు, దీవిస్తాడని అబ్రహాము దేవుని నమ్మాడు. లోతు ఈ లోక సంబంధమైన తన కంటికి కనబడిదాన్ని నమ్మాడు. అందుకే మనుషులు పైరూపమును చూస్తారంట, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనం పైరూపమును చూసి మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు డిసిషన్స్ తీసుకుంటాం. వెంటనే మనం ఆయా విషయాల్లో మనం కంగారు పడుతుంటాం, తొందరపడుతుంటాం. దేవుని వాగ్దానం ఆధారం చేసుకుని మనం డిసిషన్ తీసుకున్నప్పుడు దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుతుంది. లోతు సొదొమ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాముకు దేవుడు హెబ్రోను ప్రాంతాన్ని చూపించాడు. సొదొమ అనేది ఈ లోక సంబంధమైన దానికి సాదృశ్యం. ఇక్కడ హెబ్రోను అంటే హెబ్రీ భాషలో సహవాసము అని అర్థం. హెబ్రోను అనే మాటకి హెబ్రీ భాషలో సహవాసం. సహవాసం అంటే అబ్రహాము దేవుడితో సహవాసం కోరుకున్నాడు. లోతు ఈ లోక సంబంధమైన మనుషులతో సహవాసం కోరుకున్నాడు. లోక సంబంధమైన సహవాసం అని ఎలా చెప్తామో, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి మనుషులు పాపంతో నింపబడి దేవునికి విరోధముగా పాపం చేసి దేవుని ఉగ్రతను అనుభవించారు. అక్కడ దేవుని భయము, దేవుని భక్తి, దేవుని వాక్యానికి విలువ, దేవుని ఆరాధన ఏది లేదు. అంటే ఒక దుర్మార్గులైనటువంటి ఆ సహవాసంలోనికి, పాపుల సహవాసంలోనికి ఆ సహవాసం కోరుకున్నాడు, అటువైపు వెళ్ళిపోయాడు. అంటే పాపుల సహవాసము లోతు కోరుకున్నాడు, దేవునితో సహవాసమును అబ్రహాం కోరుకున్నాడు. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎవరితో ఎక్కువగా సాంగత్యం చేయడానికి కోరుకుంటున్నావు? లోక సంబంధమైన విషయాలకా, లేదా వాక్యంతో ఎక్కువ సహవాసం చేయడానికి కోరుకుంటున్నావా? దీన్ని బట్టి మన ఆశీర్వాదం అనేది నిర్ణయించబడుతుంది. దేవునితో సహవాసం చేసిన ప్రతిసారి దీవించబడతాం. దేవుడు ఆలోచన చేత, జ్ఞానం చేత నడిపిస్తారు. పచ్చిగల చోటికి దేవుడు నడిపిస్తారు. దేవుడు ఉన్నతమైన ప్రణాళికను అందరి జీవితంలో కలిగి ఉన్నారు. కానీ కొందరి జీవితంలోనే దేవుని చిత్తం జరుగుతుంది. కారణం ఏంటంటే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, వాక్యంలో, ప్రార్థనలో దేవునితో సహవాసం చేసేవారి జీవితంలో దేవుని చిత్తం జరుగుతుంది. దేవుని వాక్యమును, సహవాసమును పక్కన పెట్టిన వారందరూ ఈ లోకం యొక్క సహవాసంలోనికి వెళ్ళిపోతారు. అలాగే లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి సమస్తము ఐశ్వర్యం నాకు కావాలని కోరుకున్నాడు. చివరికి ఆయన జీవితాన్ని గమనించినప్పుడు సమస్తమును కోల్పోయాడు.
అన్నీ కావాలనుకున్నాడు, సమస్తమును కోల్పోయాడు. అబ్రహాము కంటికి కనబడేది ఏది నాకు అవసరం లేదని అబ్రహాము కోరుకున్నాడు. దేవుడు అబ్రహాముకి సమస్తం ఇచ్చాడు. అన్నీ కావాలని కోరుకున్న లోతు సమస్తం కోల్పోయాడు. నాకు ఏది అవసరం లేదు అనుకున్న అబ్రహాముకి దేవుడు సమస్తంనిచ్చారు. దేవుడిచ్చే స్వాస్థ్యమే నిజమైన ఆశీర్వాదం. దేవుడిచ్చిన ఉద్యోగం నిజమైన ఆశీర్వాదం. దేవుడిచ్చినటువంటి ఆర్థిక సమృద్ధి నిజమైన ఆశీర్వాదం. దేవుడిచ్చినటువంటి ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటే అది నిజమైన ఆశీర్వాదం. మనం సొంతగా మనం దేవుని పక్కన పెట్టి ప్రయాసపడవలసిన అవసరం లేదు, ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. దేవునితో పాటు దేవుని సన్నిధిలో, దేవుని నడిపింపులో పొందుకునేది ఏదైనా అది నిత్యమైన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం. దేవునికి వేరుగా ఉండి మనం ఫలించలేము, దేవునికి ముందుగా మనం పరిగెత్తలేము, దేవుని పక్కన పెట్టి మనం దీవించబడలేము. కాబట్టి మనము హెబ్రోను అంటే సహవాసం, దేవుని సహవాసం, వాక్యంతో సహవాసం, ప్రార్థనలో సహవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు. ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి చూడమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఈరోజు దేవుడు చూపించే దాన్ని మనం చూడగలిగితే, దేవుడు మనకి సంవత్సరము ఏది చూడాలో ముందే చెప్పేశారు. దేవుడు మనల్ని హానర్ చేస్తానన్నాడు. వెన్ యు ప్రే లుక్ ఎట్ దట్ హానర్. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఘనతను చూడాలి. నిన్ను హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు. మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు మనల్ని హెచ్చించే ఆశీర్వాదం చూడాలి. నువ్వు ఎంత మేరకు చూస్తావో, ఏ ఆశీర్వాదమును చూస్తావో, దేవుడు చూపించిన ఆశీర్వాదమును చూడగలిగితే నువ్వు చూసిన దాన్ని పొందుకుంటావు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుతిరో వాటిని పొందుకొని ఉన్నామని నమ్ముడి. ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ నేత్రాలతో దేన్ని చూస్తున్నామో దాన్ని పొందుకుంటాము, దేనిని అడిగామో దాన్ని పొందుకుంటాం. గొప్ప ఆశీర్వాదమును చూడండి. మీ పిల్లలు దీవించబడ్డట్టుగా చూడండి. మీ భవిష్యత్తులో దేవుని వాగ్దానం నెరవేర్చబడ్డట్టుగా చూడండి. ఈరోజు విశ్వసిస్తుంది, మీ చేతికి అప్పచెప్పబడింది, ఇవ్వబడింది అన్నట్టుగా చూడండి. అలాంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మీరు ఆర్థికంగా దీవించబడదురు గాక, ఆధ్యాత్మికంగా దీవించబడదురు గాక. ఇదిగో నీ సంతానమునకు నేను వాగ్దానం చేస్తున్నాను అన్నాడు దేవుడు. మన సంతానం గొప్పగా దీవించబడును గాక, మన ఇల్లు దీవించబడును గాక, మన వర్ధిల్లుదుము గాక. ఈ వాక్యం మనందరి జీవితంలో నెరవేరును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ నామమును స్తుతిస్తున్నాం ప్రభువా. అబ్రహాముకి వాగ్దానం చేసావు, అబ్రహాం జీవితంలో నీ వాగ్దానము నెరవేర్చావు ప్రభువా. నువ్వు నమ్మదైన వాడివి. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి వాగ్దానమును మేము నమ్ముతున్నాం. ఈ వాగ్దానమును నెరవేరుస్తున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈరోజు మేము ప్రార్థనలో ఏదైతే చూస్తున్నామో అదంతా మాకు కలుగునుగాక, మాకు జరుగునుగాక, మేము అనుభవించుదుగాక. ఆ కృపను మా అందరికీ దయచేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. Amen.